నార్కల్ జిల్లా అచ్చంపేటలో జరుగుతున్న జనగణన శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ మంగళవారం సందర్శించారు. 2027న జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలో ప్రత్యేక యాప్ ద్వారా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో లాగా కాగితంపై కాకుండా ఈసారి 2027 జనగణనను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా డిజిటల్గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లే ముందు హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాప్ ప్రకారం హద్దులను చెక్ చేసుకోవాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. యాప్లో డేటా ఎంట్రీ చేసేటప్పుడు పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని, ఏవైనా సందేహాలతో శిక్షణలు నివృత్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి ఈ డేటా ఎంతో కీలకమని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఒక డౌట్ రావచ్చు, సరే నాకు సొంత ఇల్లు ఉందని చెప్తే నాకు తర్వాత ఇందిరమ్మ ఇల్లు రాదనో, లేకపోతే రేషన్ కార్డ్ పోతుందనో, నాకు ట్రాక్టర్ ఉందంటే రేషన్ కార్డ్ పోతుందనో, లేకపోతే నేను ట్యాక్స్ కడుతున్నా అని చెప్తే వేరే స్కీమ్ రాదేమో అని వాళ్ళకి జనరల్ గా ఒక డౌట్ ఉంటుంది. సో మీరు చెప్పినట్టు మేము కూడా సెన్సస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మన ప్రెస్ ద్వారా ఇదో లేకపోతే మీటింగ్ ఒక వీడియో క్లిప్ కలెక్టర్ దగ్గర నుంచి కూడా మేము ఇస్తాము, మిగతా అందరి దగ్గర నుంచి కూడా మేము ఇస్తాము. బట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళ అది మీరు క్లియర్గా చెప్పండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటిదంటే సెన్సస్ లో ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టడానికి లేదు. మనకి ఇచ్చిన బ్లాక్ మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక పర్సన్ కానీ ఒక ఇల్లు కానీ వదిలిపెట్టడానికి లేదు. ప్రతి ఒక్కరిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, 100% ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇందులో కొంత టెక్నికల్ గా ఉంటుంది, కొన్ని టర్మ్స్ ప్రాపర్ గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. మన బిల్డింగ్ కానీ సెన్సస్ హౌస్ కానీ మిగతా టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ గా అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం ముందుకు పోవాలి. ఎనీవే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఇవన్నీ కూడా మనం ఎటువంటి ఇండివిజువల్ పాలసీ కానీ ఇండివిజువల్ బెనిఫిట్స్ కానీ ఎక్కడ వాడము. సో వాళ్ళు అడిగినప్పుడు మీరు క్లియర్ గా చెప్పగలిగే పొజిషన్ లో ఉండాలి. సో ఇందులో ఎటువంటి డేటా, ఈవెన్ నాకు ఇల్లు ఉన్నది, ట్రాక్టర్ ఉన్నది, అన్ని ఉన్నాయి అన్నా కూడా ఓవరాల్ మన రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితి, రాష్ట్రానికి ఎట్లా డెవల్యూషన్ ఉండాలి, ఎట్లా మనం పాలసీ చేసుకోవాలనేది ఉంటుంది తప్పితే, ఎంతమందికి టీవీ ఉంది అట్లా ఉంటుంది తప్పితే ఇండివిజువల్ గా నాకు సంతోష్ అనే పర్సన్స్ కి టీవీ ఉంది, వీళ్ళకి ఇల్లు ఉంది, వీళ్ళకి ఇల్లు రాదు, ఇటువంటి పాలసీ డిసిషన్స్ మనము సెన్సస్ డేటాను బట్టి ఎప్పుడు తీసుకోము అనేది మీరు అది 100% కాన్ఫిడెన్స్ తో చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెన్సస్ డేటాని మనం ఎటువంటి ఇండివిజువల్ బెనిఫిట్స్ కానీ ఇండివిజువల్ పాలసీ కానీ వాడము. పాయింట్ నెంబర్ 2, సరే నాకెవడో పక్కన నాకు ఇండివిజువల్ డేటా ఈవెన్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కూడా బయటికి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే వచ్చి మనం సెన్సస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇటువంటి అపోహలు వస్తాయి. ఎందుకంటే ఆయనకి ఇది ఉంది, మరి ఈ పాలసీ ఎట్లా వస్తుంది అని చెప్పేసి అడుగుతారనే ఉద్దేశంతోనే ఈ డేటా మళ్ళీ ఎక్కడ ఎవరితోనూ షేర్ చేయరు. ఇది ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కూడా షేర్ చేయరు. సో మనం ఇచ్చే ఎటువంటి డేటా అయినా సరే దానికి 100% ఏమంటారు, ఎవరికి షేర్ చేయకుండా ఉండే సెక్యూరిటీ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. అండ్ ఈ డేటాను మనం ఎటువంటి ఇండివిజువల్ బెనిఫిట్స్ కి వాడము. అట్లా వాడాల్సి వస్తే ఆర్టీఐ కింద పెడతాం కదా. సో మీరు క్లియర్ గా చెప్పొచ్చు, ఈ డేటా అనేది ఎటువంటి ఇండివిజువల్ బెనిఫిట్స్ కి వాడము, ఈ డేటా అనేది ఎవరికి ఇవ్వడానికి జరగదు, మన గవర్నమెంట్ లో కూడా ఎవరికి ఇవ్వడానికి జరగదు. థర్డ్, ఇది ఆర్టీఐ యాక్ట్ కూడా రివీల్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇట్లాంటి అపోహలు వస్తాయి, ఇది వస్తాయనే చెప్పేసి మనము ఇవి చెప్పడం జరుగుతుంది. సో మీరు రేపు సెన్సస్ కి పోయినప్పుడు మన తహసీల్దార్ దగ్గర నుంచి, పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా ఈ మెసేజ్ క్లియర్ గా అందరికి పోయేటట్టు మేము చెప్తాం. ఈవెన్ అవసరం ఉంటే ఇంటర్వ్యూ కూడా ఇస్తాం, మీడియా ఇంటర్వ్యూ కూడా ఇస్తాను. దట్ ఇటువంటి సెన్సస్ నుంచి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఇందులో ఎటువంటి ఇండివిజువల్ బెనిఫిట్స్ ఉండవు, ఆర్టీఐ కింద ఉండదు అనేది మనకు క్లియర్ గా అందులో మెన్షన్ చేస్తుంది, క్లియర్ గా అది ఉంది. సో అది అందరూ కూడా ఎప్పుడైతే ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ పోయినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్ లో ఉండాలి. అప్పుడే వాళ్ళు మనకి కాన్ఫిడెన్స్ గా డాటా ఇవ్వడానికి జరుగుతుంది. ఇదేందో మన లోకల్